నెక్స్ట్ అశ్వత్థామకి ఇంకొక ప్రాబ్లం సమస్య ఏంటంటే అశ్వత్థామ చాలా గొప్ప ఆ, వీరుడు. అయితే యుద్ధం జరుగుతున్నంత కాలం కూడా ఈ దుర్యోధనుడు ఎవరైతే ఉన్నారో దుర్యోధనుడు తన సైన్యాధ్యక్షుడిగా ఫస్ట్ భీష్ముడిని, తర్వాత ద్రోణుడిని, తర్వాత కర్ణుడిని పెడతాడు తప్ప ఈ అశ్వత్థామని నమ్మడు. ఎందుకు అంటే దుర్యోధనుడికి అనుమానం. దుర్యోధనుడు స్వతసిద్ధంగా అంటే అసలు మహాభారతంలో విలన్ అంటే దుర్యోధనుడు, వాడికి లేని అవలక్షణాలు లేవు. సో అందులో భాగంగా ఎవరిని నమ్మకపోవడం అని కూడా ఒక సమస్య ఉంది. ఆ నమ్మకపోవడంలో భాగంగా అశ్వత్థామని నమ్మడు. దానివల్ల అశ్వత్థామకి ఎప్పుడు అదొక వెలితుంటుంది. తన రాజు ఎవరైతే ఉన్నాడో దుర్యోధనుడు, అతని ముందర నేను తను ఏదో ప్రూవ్ చేసుకోలేకపోయాననే తపన ఉంటుంది. అది కాస్త లాస్ట్కు కర్ణుడు కూడా చనిపోయిన తర్వాత భీముడి చేతిలో మన దుర్యోధనుడు బాగా గాయాల పాలై పడి ఉన్నప్పుడు, ఇంకా చావుకు సిద్ధంగా ఉన్నప్పుడు అశ్వత్థామని పిలిచి అశ్వత్థామ వచ్చి అడుగుతాడు, ఇప్పుడు నాకు సైన్యాధ్యక్ష పదవి అంటే ఇప్పుడు నాకు అధికారం ఇవ్వు, నేను పోయి అంటే పాండవులందరినీ చంపేసి వస్తాను అంటాడు. సరే పో అని చెప్పి చెప్తాడు. అంటే అశ్వత్థామ ఇది చూడండి, మొత్తం అయిపోయింది. కర్ణుడు పోయినాడు, భీష్ముడు, ద్రోణుడు, వీరులు అందరూ పోయారు. బతికున్న దుర్యోధనుడు కూడా ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్నాడు. పూర్తి గాయాలు అయిపోయి తొడల మీద కొడతాడు భీముడు. కొట్టిన తర్వాత అసలు లేచి నడవలేని స్థితిలో పడి ఉంటాడు అక్కడ. చావుకు సిద్ధంగా ఉన్న దుర్యోధనుడి దగ్గర పోయి అశ్వత్థామ అనేవాడు అంటే తన తండ్రిని చంపారనే పగతోని దుర్యోధనుడు పర్మిషన్ తీసుకొని వచ్చి రాత్రిపూట, యుద్ధం రాత్రిపూట చేయొద్దు కదా యాక్చువల్గా, ధర్మయుద్ధం రాత్రిపూట చేయొద్దు, కానీ అధర్మం వైపు నిలబడ్డ అశ్వత్థామ ఇంకా అసలు ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి రాత్రిపూట పోయి ద్రౌపది దేవికి ఈ పంచపాండవుల వల్ల పుట్టిన 5 కొడుకులు ఉంటారు, వాళ్ళని ఉప పాండవులు అంటాం మనం. ఈ ద్రౌపది దేవికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వల్ల పుట్టిన 5 కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు ఇంకా యంగ్ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, యవ్వనంలో ఉన్నారు, అప్పుడప్పుడే టీనేజ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పడుకొని ఉండి నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి అసలు ఏమీ ఒంటిమి అంటే యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు ఈ అశ్వత్థామ వచ్చి వాళ్ళని పరమ కిరాతకంగా చంపేస్తాడు. వాళ్ళతో పాటు ఇంకా చాలామందిని చంపుతాడు, పాండవుల పక్షంలో ఉన్న వాళ్ళందరినీ చంపి ఆ విధమైన అధర్మ యుద్ధం చేసి బయట వచ్చిన తర్వాత అర్జునుడు, భీముడు అంటారనమాట, అశ్వత్థామని మేము చంపుతామని చెప్పి వాళ్ళు ఆవేశాంతితో రగిలిపోతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలను చంపాడు కాబట్టి, యుద్ధంలో చంపలేదు, వాడు పడుకొని ఉన్నప్పుడు చంపాడు కాబట్టి రగిలిపోతే అప్పుడు కూడా ద్రౌపది దేవే చెప్తుంది పాపం. ఎందుకంటే అసలు నిజానికి మహాభారతం మొత్తంలో ఒక గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే 2 కృష్ణులు. ఒక కృష్ణుడు ఎవరు మనకు అందరికి తెలిసిన శ్రీకృష్ణుడు. ఇంకొక కృష్ణ అంటే ఎవరంటే ద్రౌపది పేరు యాక్చువల్గా కృష్ణ. ద్రుపదరాజు కుమార్తె కాబట్టి మనం ద్రౌపది అంటున్నాం, అది ఆమె పేరు కాదు యాక్చువల్గా. ద్రుపదరాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అయింది. ఆమెకు అసలు పేరు ఏంటంటే కృష్ణ. ఆమె పేరు కూడా కృష్ణని, ఎందుకంటే నల్లగా ఉంటుంది. అంటే నల్లగా అంటే ఇక్కడ మనం ఈ కాలంలో ఫీల్ అయ్యే నలుపు అని కాదు, ఒక నీలమేఘశ్యాముడు అంటాం కదా కృష్ణుడిని, ఆ విధంగా ఒకటి చాలా గొప్ప సౌందర్య రాశి ద్రౌపది, కానీ నల్లగా ఉంటుంది. సో ఆమె ఆ వర్ణానికి సంబంధించి కృష్ణ అనే పేరు పెట్టారనమాట. ఈ కృష్ణుడు, ఆ కృష్ణ, వీళ్ళిద్దరే మహాభారతం నడిపింది. కాబట్టి ఆమె ఒకవేళ ఆ రోజు కానీ వద్దని చెప్పుంటే అశ్వత్థామ గురించి మనం ఈరోజు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే అర్జునుడి చేతిలో చచ్చిపోయేవాడు. ఆమె ఎందుకు వద్దంటదంటే చంపిన పిల్లలు మళ్ళీ తిరిగి రారు, చచ్చిపోయిన పిల్లలు తిరిగి రారు. పోనీ అంటే అతను ఎవరో వేరే శత్రుపక్షంలో ఉన్నవాడు కాదు, గురువు కుమారుడు, ద్రోణాచార్యుడు కుమారుడు, రెండవది బ్రాహ్మణుడు, కాబట్టి వదిలేసే అని చెప్తుంది అనమాట. ద్రౌపది వదిలేసిన తర్వాత వీడు బాగుపడాలి కదా. ఎంత దుర్మార్గుడు అంటే ఇప్పుడు పాండవులకి ద్రౌపదికి పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. ధర్మరాజు రాజు అవుతాడు. ధర్మరాజు తర్వాత రాజ్యాన్ని ఎవరు రాజ్యాన్ని తీసుకోవాలి అంటే రాజ్యాధికారం ఎవరికి రావాలి? ధర్మరాజు కొడుకులు ఎవరికన్నా రావాలి కదా, లేరు, అందరు చనిపోయారు. ధర్మరాజు కొడుకులు లేరు. అర్జునుడికి, సుభద్రకి, సాక్షాత్తు శ్రీకృష్ణుడి చెల్లెలు, ఆమెకి అర్జునుడికి పుట్టిన అంటే శ్రీకృష్ణుడి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అతను సుభద్ర అర్జునుల కొడుకు ఎవరైతే ఉన్నారో అభిమన్యుడు కూడా యుద్ధంలో చనిపోయాడు కదా. భీముడి కొడుకు ఘటోత్కచుడు, భీముడి కొడుకు కూడా చనిపోయాడు కదా. ఈ విధంగా పాండవులకి వేరే భార్యల ద్వారా పుట్టిన పిల్లలు కానీ, ద్రౌపది ద్వారా పుట్టిన పిల్లలు కానీ ఎవరు లేకపోవడంతో కురువంశంలో మళ్ళీ సమస్య ఏమొస్తుంది అంటే ధర్మరాజు తర్వాత రాజు ఎవరవ్వాలనే సమస్య వస్తుంది. అయితే అదృష్టవశాత్తు జరిగేది ఏంటంటే అభిమన్యుడు యుద్ధానికి వెళ్ళి చనిపోయేదానికంటే ముందు అభిమన్యుడి భార్య ఉత్తర, విరాటరాజు కూతురు ఉంటుంది కదా, అభిమన్యుడు ఉత్తరలకి ఒక కొడుకు పుట్టాలి. అయితే యుద్ధానికి వెళ్లే ముందు ఉత్తర గర్భవతిగా ఉంటుంది. అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడు.
యుద్ధం తర్వాత ఉత్తర గర్భంలో ఒక పిండం పెరుగుతూ ఉంటుంది. ఆమె కొడుకు గర్భంలో ఉన్నాడు, ఉత్తర గర్భంలో ఉన్నాడు. ఎవరతను? ధర్మరాజు, అర్జునుడు వీళ్ళందరికీ మనవడు. ఆ మనవడు కడుపులో ఉన్నప్పుడు ఈ అశ్వత్థామ ఎంత కక్ష కడతాడంటే ఆ ఉత్తరం మీద బ్రహ్మాస్త్రం వేస్తాడు, స్త్రీ మీద, పైగా గర్భవతి మీద. ఎందుకు? అందులో పాండవుల వారసుడు ఉన్నాడని చెప్పేసి. అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఉత్తర గర్భంలో శ్రీకృష్ణుడు సూక్ష్మ రూపంలో ప్రవేశించి ఈ బ్రహ్మాస్త్రం ఏదైతే అశ్వత్థామ వేశాడో దాన్ని ఆయన సంగ్రహిస్తాడు, తన లోపలికి తీసేసుకొని ఆ బ్రహ్మాస్త్రం ప్రభావం పిండం మీద పడకుండా చూస్తాడు. ఉత్తర గర్భంలో ఉన్న పిండం ఏదైతే ఉందో ఆ పిండము లోపల, అంటే ఇంకా ఆ పుత్రుడు ఇంకా పుట్టలేదు, ఆ పిల్లోడు ఇంకా పుట్టలేదు. పుట్టక ముందే శ్రీకృష్ణుడి దర్శనం జరిగింది ఆయనకి. శ్రీకృష్ణుడు అంటే స్వయంగా పరమాత్మ కదా. ఆ పరమాత్మని ఆ లోపల తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తూ ఉండిపోవడం వల్ల అతని పేరు పరీక్షిన్ మహారాజు అయిందనమాట. పరీక్షించి చూశాడు కదా, ఆ పరీక్షించి చూడడం వల్ల అతని పేరు పరీక్షిత్ అని పెట్టారన్నమాట. ఉత్తర గర్భంలోంచి మొత్తానికి శ్రీకృష్ణుడి దయతో పరీక్షిత్ పుడతాడు. పుట్టిన తర్వాత ధర్మరాజు వారసుడిగా హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఈ పరీక్షిత్ మహారాజు అధిరోహిస్తాడు, సింహాసనాన్ని అధిరోహిస్తాడు. కలియుగంలో మొట్టమొదటి మహారాజు ఎవరంటే పరీక్షిత్ మహారాజు అనమాట. ఎందుకు అంటే శ్రీకృష్ణ నిర్యాణం, శ్రీకృష్ణుడికి బోయవాడు బాణం కొడతాడని మళ్ళీ మనం ఇంకో కథ చెప్పుకుంటాం కదా. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే తన దేహాన్ని వదిలేశాడో ఆ మరుక్షణం నుంచి కలియుగం స్టార్ట్ అయింది. శ్రీకృష్ణుడు దేహాన్ని వదిలేశాడని తెలిసిన తర్వాత ధర్మరాజు, పాండవులందరూ మహాప్రస్థానానికి వెళ్ళిపోతారు, హిమాలయాలకి. వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు స్థానంలో అతన్ని సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు పరీక్షిత్ మహారాజు. అతను ఉత్తర అభిమన్యుల కొడుకు. ఆయన కలియుగంలో మొదటి మహారాజు అనమాట. ఇప్పుడు ఈ అశ్వత్థామ చేసిన పని ఏంటి అంటే ఉప పాండవుల్ని, ద్రౌపదీదేవి 5 పుత్రుల్ని చంపడం కాకుండా ఈ అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ మహారాజు రాజు అవుతాడని తెలిసి అతన్ని గర్భంలోనే అంతం చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. ఇవన్నీ చూసిన శ్రీకృష్ణుడు, సాధారణంగా మహాభారతం మొత్తం కానీ భాగవతం కానీ చూస్తే శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎవరికి శపించాడు. శ్రీకృష్ణుడిని కుంతిదేవి శపిస్తున్న వాళ్ళు అందరు ఉంటారు. ఎవరు శపించినా సంతోషంగా స్వీకరించి ఆయన భరిస్తాడు కూడా. ఎందుకంటే ఆయన స్థితప్రజ్ఞుడు, యోగి. భగవద్గీతలో చెప్పిన యోగికి ఉండే లక్షణాలన్నీ శ్రీకృష్ణుడు తనలో చూపిస్తాడు. కానీ ఈ ఒక్కసారి మాత్రం ఆగ్రహానికి లోనవుతాడు. లోనయ్యి నువ్వు అసలు ఇంత దారుణంగా పాండవుల మీద కక్ష కట్టావు కదా, కాబట్టి నీకు అసలు మరణం అంటూ ఉండదు, సుదీర్ఘకాలం ఈ భూమి మీద ఇట్లానే ఉంటావు ఒంటరిగా. నీతో పాటు పుట్టిన వాళ్ళందరూ పోతారు, ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉండాలి. అట్లాంటి ఒక దుర్భరమైన జీవితం. అట్లనే నీ శరీరం మొత్తము చీము నెక్తురుతో కుళ్ళిపోయి కుష్ఠవ్యాధి గ్రస్తులు ఎట్లుంటారో ఆ విధంగా శరీరం అంతా పాడైపోయి చూడ్డానికే జుగుప్సాకరంగా ఉండి నువ్వు ఎవరి ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉండి ఈ భూమి మీద ఇట్లా పడి ఉండు అని చెప్తారనమాట. తర్వాత శ్రీకృష్ణుడు శపిస్తాడు అశ్వత్థామని. కానీ తర్వాత అంటే కథ కొంచెం ముందు నడిచిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ కోపం తగ్గిన తర్వాత ఏం చెప్తాడంటే, సరే 3000 సంవత్సరాల పాటు నీకు ఈ దుర్భరమైన జీవితం ఉంటుంది. కలియుగం మొదలైనాక 3000 సంవత్సరాలు. ఈ 3000 సంవత్సరాల తర్వాత నీకు మళ్ళీ అద్భుతమైన మంచి శరీర ఛాయతో కలిగిన మంచి శరీరం వస్తుంది. ఆ శరీరం వచ్చిన తర్వాత నువ్వు రోజు శివారాధన చేస్తూ అట్లా భూమి మీద ఉండాలి. నీకు ఈ శాపం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అంటే ఈ కలియుగాంతంలో కలి వస్తాడు. కల్కి అవతారంలో నేనే వస్తాను. అంటే శ్రీకృష్ణుడే విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి కల్కి అవతారంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఈ అశ్వత్థామ అతనికి మార్గదర్శిగా ఉండాలన్నమాట. అతనికి ఏం చేయాలి ఏం చేయొద్దు ఇవన్నీ అంటే గైడెన్స్ అది ఇవ్వడం కోసం నువ్వు అప్పటిదాకా ఉండి కల్కికి సహకారం అందించి కల్కిని సేవించుకున్న తర్వాత అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అని చెప్తారనమాట. అయితే ఇక్కడ సినిమా దగ్గరకు వస్తే అశ్వత్థామ శరీరము చూడ్డానికి బాగుండదు అనే విషయాన్ని డైరెక్టర్ బాగానే పట్టుకున్నారు. చిన్న సమస్య ఏంటంటే అది 3000 సంవత్సరాలతో అయిపోయింది. మనం 5000 సంవత్సరాల చివరిలోను. ఇప్పుడు మనం కలియుగం మొదలయ్యి మన హిందూ పంచాంగాలు తీసుకొని చూస్తే ఉగాది రోజు చెప్తారు 5125వ సంవత్సరం జరిగింది, కలియుగం నుంచి మొదలైన శకం అని చెప్తారు అనమాట. సో కళ్యాది అని చెప్తారు. కలి మొదలైన తర్వాత మనకి ఇప్పటి వరకు 5100 సంవత్సరాల తర్వాత మనం ఇంకా కంటిన్యూయేషన్లో ఉన్నాం. అంటే 5100 నుంచి 200 వైపు వెళ్తున్నాం మనం.